అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రసన్న భారతి ఎడ్యుకేషనల్ అకాడమీ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ శ్రీ ఈశ్వరయ్య గారికి, అలాగే కరెస్పాండెంట్ హెడ్ మిస్ట్రెస్ శ్రీమతి ఈశ్వరమ్మ గారికి పాదాభివందనలతో మేము స్వాగతం పలుకుతున్నాం. ఇక్కడికి వచ్చిన మీరందరికీ కూడా మా ప్రసన్న భారతి ఎడ్యుకేషనల్ అకాడమీ తరఫున స్వాగతం, సుస్వాగతం. అందరూ ఎక్కడికి పోకుండా ఇక్కడ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. ఇంకొంచెం సమయం అంతే, అన్నీ రెడీ అయిపోయినాయి. కొంచెం సమయంలో ఇక్కడ మనము వినాయకుడికి, అంటే ఆదిదేవుడు వినాయకుడు, మనం ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఏ విఘ్నం కలగకుండా వినాయకుడిని స్తుతించడం మన సాంప్రదాయం, భారతీయ సాంప్రదాయం. అందుకని మనం మొదట వినాయకుడిని స్తుతించి ఈ ప్రోగ్రాంకి ఏ విఘ్నం కలగకుండా నిర్విఘ్నంగా జరగాలని ఆ దేవదేవుడిని వేడుకుంటూ మనం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం. ఇంకొద్ది సమయంలో మూషిక వాహన భరతనాట్య నృత్య ప్రదర్శనతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమో వెంకటేశ్వర. ఈరోజు ప్రసన్న భారతి ఈఎన్జెడ్ పాఠశాల వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి మహతీ కళాక్షేత్రాన్ని కేటాయించిన తిరుమల తిరుపతి దేవస్థానం వారికి మా హృదయపూర్వక గొప్ప వేదిక. ఇలాంటి ఇంత గొప్ప వేదికపై మా పాఠశాల వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి
భావిస్తున్నాం. అందరికీ నమస్కారం. విజయవంతంగా 31 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రసన్న భారతి విద్యా సంస్థల 31వ ఆనందోత్సవానికి విచ్చేసిన తల్లిదండ్రులకు మరియు ఆహ్వానితులకు అందరికీ పేరు పేరుగా స్వాగతం, సుస్వాగతం. ప్రసన్న భారతి ఎంజాయ్ పాఠశాల విజయవంతంగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ 15 సంవత్సరాలలో ఎన్నో కార్యక్రమాలు కొత్తగా రూపొందిస్తూ విద్యార్థులు చక్కటి విద్యాబుద్ధులను, క్రమశిక్షణను అందిస్తూ వారి భవితకు చక్కటి మార్గాలను సూచిస్తూ ఎప్పుడు విద్యార్థుల ఆనందంతో ఇష్టంతో చదివేలా ప్రోత్సహిస్తూ వస్తోంది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ 15 సంవత్సరాలలో స్పోకెన్ ఇంగ్లీష్, డిసిప్లైన్, కాలిగ్రఫీ, యోగా, కరాటే, డాన్స్, మ్యాథ్స్ టేబుల్స్, అబాకస్ బేసిక్స్, న్యూస్ పేపర్ రీడింగ్, స్టోరీ రీడింగ్, experimental teaching, smart TV in each and every classroom, IIT Science, IIT Maths, Olympiad, Science Day, Social Math Day, Telugu Day, Hindi Divas, Road Sickness Awareness, Vitamin Day, 3 C's, Conceptual, Communicator, Competitive Education, మానసిక శారీరక ఆరోగ్యం పెంపొందించడానికి, యోగా పిల్లల్లో ఒత్తిడి పోగొట్టడానికి, ఆటల కోసం చక్కటి పెద్ద ప్లే గ్రౌండ్, పిల్లలకు ప్రతి విషయాన్ని అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రతి క్లాస్ రూమ్లో ఒక్కొక్క టీవీ, ఇలా అన్ని సౌకర్యాలను ఎలాంటి అసౌకర్యం లేకుండా పిల్లలకి అందిస్తున్నాము. ప్రయాణం అంటే అందులో చక్కని ప్రదేశాలు చూసేందుకు అంటే పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే ఎక్కడికి వెళ్తాం. అందులో స్నేహితులతో అయితే చెప్పనక్కర్లేదు. ఆ ఆనందం, సంతోషం పిల్లలకు ప్రతి సంవత్సరం అందిస్తోంది పేరులోనే జాయ్ ఉన్నటువంటి ఈ ఎంజాయ్ స్కూల్. కానీ ఈ సంవత్సరం ట్రిప్స్ అన్నీ కూడా కాంపిటీషనల్ ట్రిప్స్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రిప్స్. ఇలానే కాదు, ఇప్పుడే కాదు, మా విద్యార్థులు ఇలాంటి సభా వేదికల సాక్షిగా ఎందరో అతిరథ మహారథుల సమక్షంలో తేజో ప్రకాశవంతమైన తమ ప్రతిభలను ఎన్నింటినో కమ్యూనిటీ టెస్ట్, కాంపిటీషన్, వే ఫౌండేషన్ ప్రోగ్రామ్స్, స్పోర్ట్స్ లో SGE, SGF, స్కూల్ గేమ్ ఫెడరేషన్, స్టేట్ లెవెల్ కాంపిటీషన్, SD యూనివర్సిటీ, సైన్స్ సెంటర్ ఈవెంట్స్, గుడిమాలంలో నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్ వాటి కార్యక్రమాల్లో వారి విజయాలతో మా పాఠశాల కీర్తిని తిరుపతి నలుదిశలా వ్యాప్తి చేశారు. అందుకే మా చిన్నారులు ఎప్పుడు ప్రశంసలు అందుకుంటూనే ఉన్నారు. అలాంటి మా విద్యార్థులకు మీ అందరి ఆశీస్సులు, సత్కారాలు అందజేయాలని మరొకసారి గట్టిగా చెప్పట్లతో ముక్కోటి దేవతలకు అధినాయకుడు, అన్ని గుణాలకు అధిపతి, విఘ్న వినాశకుడు మన బొజ్జ వినాయకుడు కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరుపుకోవడానికి ముందుగా ఆ స్వామి వారికి ఒక నృత్య సుమాంజలి ఘటించడానికి మా 7వ తరగతి చిన్నారులు మీ ముందుకు వస్తున్నారు. కావున మీరు కరతాళ ధ్వనులతో వారిని ఆహ్వానించాలని మా ప్రార్థన. Mama,
confidence and strong values and beliefs. Each day we must offer them with hope, kindness and love. We must feed the plants with the nutrients of knowledge, character, dedication and discipline. We must care for them so they can bloom with creativity, curiosity, intelligence, citizenship and leadership. It is our hope that we have been diligent care ones as they grow here at Prasanna Bharati Educational Academy. Thank you for sharing your most precious children with us this year. Thank you once again to all. I would like to invite our chief guest, Dr. Ratnamalika Garu. In a world where healthcare can often be inaccessible, Dr. Ratnamalika Garu shines as a beacon of hope for children and families in need. With years of experience as a pediatrician, her dedication goes beyond the ordinary, offering free services to those who might otherwise go without proper care. Deep-seated belief in the importance of ensuring every child has access to quality healthcare regardless of their background or financial status. Her passion for serving the community drives her to volunteer her time and expertise, providing essential medical services to those who cannot afford them. Through her tireless efforts, Dr. Ratnamalika Garu has become a trusted figure in her community, known for her compassion, expertise and unwavering dedication to improving children's health. Her clinic is not just a place for medical treatment, it is a sanctuary where families find comfort, support and hope. Beyond her clinical work, Dr. Ratnamalika Garu also actively engages in outreach programs, advocating for children's health and promoting preventive care measures. Whether it's conducting health education workshops or participating in vaccination drives, she tirelessly works to empower families with the knowledge and resources they need to ensure their children thrive. Dr. Ratnamalika's impact extends far beyond the confines of her clinic, touching the lives of countless children and families who are grateful for her selfless service. She exemplifies the true spirit of medical altruism, reminding us all of the profound difference an individual can make in lives of others. In a world where healthcare disparities persist, Dr. Ratnamalika Garu stands as a testament to the power of compassion and commitment in creating a healthier, more equitable future for all children. Her legacy serves as an inspiration for others to follow in her footsteps, ensuring that no child is ever left behind when it comes to their health and well-being. With all due respect and honor, dear audience, I request to give a standing ovation for Ratnamalika Garu, and I heartily invite Dr. Ratnamalika Garu to come and grace the stage. Please give a standing ovation for the great Dr. Ratnamalika Garu. Let us invite her with all round of applause. With a big round of applause. Thank you, audience. Ratnamalika Garuని పాదాభివందనం చేస్తూ ఈ వేదికపై మీకు హార్దికంగా ఆహ్వానిస్తాం. మీ చప్పట్లతో డాక్టర్ రత్నమాలిక ఆడిటోరియంలో జరుపుకోవడానికి మళ్ళీ ఇచ్చేశారు. వాళ్ళకి మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వారితో పాటు విచ్చేసిన డాక్టర్ రవిశంకర్ గారికి ఆర్థోపెడిషన్ డిపార్ట్మెంట్ ఇన్ నెల్లూరు, వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. హార్దికంగా స్వాగతిస్తున్నాం. ప్రేక్షకులందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం.
need dynamic leadership. Now, I take immense privilege to invite a very special individual who is known to think big, believe big, and act big. The sculptor of human character, a seasoned scholar, and navigator of this flagship of knowledge of Prasanna Educational Academy. He is none other than our founder and president and mentor for the last 27 SSC batch. I repeat, for the last 27 SSC batch, he is mentoring still. For this upcoming batch also he is mentoring Shri K. Ishwarya Garu, head sir of Prasanna Educational Academy, to come and raise the stage. Thank you for your support and all guidance. So this definitely needs a feminine touch to run smoothly, effectively and efficiently. Now, it's my esteemed pleasure to invite on this dais mother of this institution, I repeat, mother of this institution, Srimati T. Ishwari Garu, headmistress of Prasanna. Thank you very much, madam. On behalf of Prasanna Educational Academy, teachers, staff, I really thank you for all support you are giving for women staff. Thank you very much. Now, the fragrance of love spread only in the direction of wind, but the goodness of a person spread in all directions. We have such an inspiring personality with a clear vision, passion, recently nominated as Vice President of JCI, Dr. Sridhar Vittalam Garu is a seasoned professional with a rich and diverse background in education, training and leadership. With extensive experience as a consultant for various World Bank funded projects and as a team leader in monitoring programs for the Government of India and Government of Andhra Pradesh, Dr. Vittalam Garu brings a wealth of knowledge and expertise to his work. A dynamic and engaging speaker, Dr. Vittalam Garu has been a featured guest on All India Radio Talks and has appeared on PMC and ETV shows, captivating audiences with his insightful perspectives and practical advice. His passion for education and personal development is evident in his work with students and employees alike, offering sessions on memory techniques, smart study techniques, mnemonics, and more in various schools and organizations. In today's digital age, Dr. Vittalam Garu has embraced technology to continue his mission of inspiring and empowering others. He has conducted numerous online sessions using platforms such as Zoom, Google Classroom, and WebEx, reaching wider audience and making a positive impact on individuals across the globe. Beyond his professional endeavors, Dr. Vittalam Garu is deeply involved in community and organizational activities. As a Vice President in JCI and Impact Core Team Member, Executive Member of the Psychologists Association and Academic Coordinator of Prasanna Bharati Educational Academy, he plays a key role in shaping and nurturing future leaders. Dr. Sridhar Vittalam's dedication to education, training and personal development has made him a respected figure in his field. His commitment to excellence and innovation continues to inspire others to reach their full potential and make a difference in a world. Let us invite Shri Dr. Vittalam Garu to grace the stage. Thank you so much for supporting us. Dear audience, ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. మీకు అందరికీ తెలిసిన సామెత ప్రతి మగవారి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందని. కానీ దానికి ఆపోజిట్గా మా శ్రీధర్ సార్ ప్రతి మహిళ విజయం వెనుక తన ఉన్నాన్ని నిరూపించారు. ఇక్కడ మన ప్రసన్న మేడం గారికి ఏ విధమైన సపోర్ట్ కావాలంటే ఆ విధమైన సపోర్ట్ని అందిస్తూ వెనకాలే ముందు తనను ముందుకు నడిపిస్తూ ఉన్న మా శ్రీధర్ విఠలం గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. And now a special individual. Let's invite an important member of Prasanna Bharati Educational Academy Management, Srimati K. Prasanna Rashmi Kumari Garu, who followed the footsteps of her parents Shri K. Ishwarya Garu and K. Ishwarya Garu and her brother Shri K. Praveen Kumar Garu, strived very hard to uphold the torch of pride of Prasanna Bharati Educational Academy to the heights of success as a principal of Prasanna Bharati E.N. Joy School. She extended her maximum cooperation with her homely touch to all the teachers who work
to work efficiently and effectively. I request Srimati Prasanna Lakshmi Kumar Garu to grace the stage at least with a photo with our guests. Thank you very much, ma'am, for your all cooperation and for your affection towards us. Jyoti Prajwalana. I request Dr. Ratna Malika Garu and the guests who are sitting here onto the stage to perform Jyoti Prajwalana. I request all the audience to Sir. Thank you, sir. అందరికీ నమస్కారములు. ఈరోజు మన ఈఎన్జాయ్ యాన్యువల్ డే ప్రోగ్రామ్ ఒక కొత్త తరహాలో ఇక్కడ మన శ్రీధర్ ప్రసన్నలక్ష్మి వీళ్ళ యొక్క గైడెన్స్లో కొత్త తరహాగా అనిపిస్తారు. ఇప్పటి వరకు మీకు తెలుసు ప్రసన్న భారతి స్థాపించి 31 సంవత్సరాల్లో అనేక చోట్ల మన స్కూల్ ఆవరణలో యాన్యువల్ డే ప్రోగ్రామ్స్ చేశాం. ఇది మొట్టమొదటిసారిగా మనం మహదే ఆడిటోరియంలో చేశాం. ఎస్టీఐ యూనివర్సిటీ ఆడిటోరియంలో కూడా మనం చేశాం. కానీ ఈరోజు చాలా గొప్పతనం అనిపిస్తుంది. ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతారు. పేరెంట్స్ ప్లీజ్ నా మాట ఒకసారి మీ అందరూ తప్పట్టు పట్టండి. ఈరోజు ఒక కొత్త అనుభూతి కలిగి ఏదో మైమార్చిపోయినట్టుగా అనిపిస్తుంది. చాలా బాగుంది. మీ అందరి నుండి కూడా ఇదే అప్రిషియేషన్ వస్తుందని నేను నమ్ముతున్నాను. తర్వాత ఎక్కువ టైం తీసుకోకుండా, ఎందుకంటే మనం ఈరోజు ఆనందించాల్సింది వచ్చి ఈ పొగల యొక్క నాట్య ప్రదర్శన చూసి మొదట్లోనే నాకైతే పూర్తిగా మైమర్చిపోయినాను. నేను ఆ పిల్లలు ప్రారంభంలో వేసినటువంటి ఆ నాట్య ప్రదర్శన చాలా గొప్పగా అనిపించింది. మీకు కూడా అలాగే అనిపించిందని నేను నమ్ముతాను. సో ఇప్పుడు మనకు కావాల్సిన పిల్లల యొక్క ప్రదర్శన ఏవో స్పీచ్లో అవి మీకు చెప్పి నేను గోల్ పెట్టి తెలుసుకోలేదు. కానీ కొన్ని విషయాలు మాత్రం తప్పనిసరిగా చెప్పాలి. అందుకని ఒక చిన్న నోట్ చేసుకొని వస్తాను. నేను వితిన్ 2-3 మినిట్స్లో కంప్లీట్ చేస్తాను. ఆ తర్వాత మన గెస్ట్లు ఉన్నారు, చీఫ్ గెస్ట్, వాళ్ళ యొక్క సందేశాలు కూడా మనం వినాల్సినటువంటి అవసరం ఎంతో. డియర్ పేరెంట్స్, ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి ఆదరించి మన చిన్ని చిన్నారులతో మరియు మనతో కొంత సమయం గడపడానికి, మన ఆనందాన్ని పంచుకోవడానికి ఇచ్చేసిన శ్రీమతి డాక్టర్ రత్నమాలి గారికి, వారి కుమారుడు రవిశేఖర్ గారికి మనందరి తరఫున ప్రసన్న భారతి ఈఎన్జాయ్ పాఠశాల తరఫున స్వాగతం, సుస్వాగతం. మరియు కొంత శ్రమైన చిన్నారుల కేరింతల కోలాహలంలోనూ మరియు వారి నాట్య ప్రదర్శనలు తిలకించి మైమర్చిపోవడానికి
మహతి ఆడిటోరియంకు విచ్చేసిన మా చిన్నారుల తల్లిదండ్రులకు, వారి అమ్మమ్మ నాన్నమ్మలకు, మరి వారి తాతయ్యలకు, ప్రసన్న భారతి ఇంజనీర్ పాఠశాల ఉపాధ్యాయ మరి ఉపాధ్యాయుల యొక్క హృదయపూర్వక ధన్యవాదాలతో స్వాగతం సుస్వాగతం. ప్రతి సంవత్సరం మన పాఠశాల ఆవరణలోనే యాన్యువల్ డే సెలబ్రేషన్ జరుపుకునే వాళ్ళం. కానీ ఈ సంవత్సరం ఈఎన్టీఐ విద్యార్థులు ఈ సంవత్సరం అంతా చాలా ప్రోగ్రామ్స్లో పాల్గొన్నారు. సంవత్సరం అంతా ఏదో ఒక ప్రోగ్రాం, ప్రతి ప్రోగ్రాంలోనూ తిరుపతిలో ఒక గొప్ప పాపులారిటీ సంపాదించుకున్నారు. ఎక్కడ పోయినా ప్రైజెస్ 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 మీరందరూ వినే ఉంటారు. బాలోత్సవం అని, తర్వాత సైన్స్ సెంటర్లో చాలా ప్రోగ్రాంలు, మన ఇదే ఆడిటోరియంలో కూడా మన పిల్లలు ఇది వరకు చాలా నాట్య ప్రదర్శన చేసి చాలా అందరి యొక్క మన్నలు పొంది పేరు ప్రతిష్టలు సంపాదించారు. స్కూల్కు మన ప్రసన్న వారికి ఎడ్యుకేషన్ పెట్టడానికి ఈ విషయంలో నా శ్రీధర్ అండ్ ప్రసన్న లక్ష్మికి చాలా నేను అప్రిషియేషన్ తెలుసుకోవాలి, అభినందన తెలుసుకోవాలి. వాళ్ళ ఓపిక కూడా ఒకసారి నేను చాలా గొప్పగా మెచ్చుకోవాల్సిన అవసరం. నేను ఎన్నోసార్లు అంటూనే ఉన్నాను, ఇంత శ్రమ పడుతున్నారన్నా, చాలా శ్రమ పడుతున్నారంటే కూడా వాళ్ళు ఎక్కువ ఆ శ్రమను ఏమాత్రం లెక్క చేయకుండా మొత్తం తిరుపతిలోనే పేరు వచ్చింది. డియర్ పేరెంట్స్, మీరందరూ వినే ఉంటారు, తెలుసుకునే ఉంటారు. ఇంత గొప్ప కృషి చేసినటువంటి శ్రీధర్, ఇందాక మా అశ్విని చెప్తోంది చాలా గొప్పగా మన ఐడియా వేసి శ్రీధర్ యొక్క సహకారం ప్రసన్న లక్ష్మికి స్కూల్ నడపడంలో కానీ ఈ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆ కార్యక్రమాల్లో కూడా అనూహ్య రీతిలో పిల్లల దగ్గర ప్రదర్శనలు ఇప్పించి మంచి పేరు సంపాదించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. దీనికి శ్రీధర్ నేను once again I thank you very much for his guidance and support, all out support. ఇది చాలా గొప్ప విషయం, చాలా సంతోషంగా ఉంది నాకు. ఇక ఇక్కడ మనం ఈసారి పెట్టుకోవడంలో నేను చెప్పుకోదలుచుకున్నటువంటి మీకు ఒక చిన్న ఎక్స్క్యూజ్ ఏమంటే, మన ఆవరణలో జరిగితే మీకు అందరికీ చాలా దగ్గరగా ఉండేది, చాలా అనుకూలంగా ఉండేది, రకంగా వచ్చేది. కానీ ఈసారి ఇక్కడ జరగడం ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం పూట అక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది, ఓపెన్ ఆడిటోరియం కాబట్టి, ఓపెన్ కాకుండా. అందుకని ప్రత్యేకించి చాలా మంచి ఐడియా వేసి శ్రీధర్ దానికి శ్రమైనప్పటికీ ఇక్కడ అదే చాలా బాగుంది, చాలా సంతోషం. ఇది ఈరోజు మన పిల్లల నృత్య ప్రదర్శనకు చాలా సహాయపడుతుంది. మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇక ప్రీ ప్రైమరీ విద్యార్థులకు మాత్రమే ఈ ఉదయం వాళ్ళ ప్రోగ్రామ్స్ మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ టు 8th క్లాస్ పిల్లలకు మధ్యాహ్నం ఉంటాయి, మీకు తెలుసు. అది 3:30 గంటలు కూడా అందరూ ఇదే ఉత్సాహంతో వచ్చి పాల్గొని మేము పడినటువంటి కృషికి మీరు వచ్చి అందరూ హాజరైతే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. తప్పనిసరిగా మీరు అందరూ వస్తారని, రావాలని మరీ కోరుకుంటున్నాను. ఇది కాకుండా ఆ పిల్లల్ని ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ అంటే ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, యూకేజీ, ఎల్కేజీ, యూకేజీ గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ జరిపి ఆ పిల్లల్ని ఆనందం చేయడానికి వాళ్ళు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ అవి ఇచ్చి అదొక కార్యక్రమంగా చేశారు. ఇది ఒక నూతన ఉత్సాహాన్ని పిల్లల్లో నింపుతుందని, మీకు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తారని నేను ఆశిస్తున్నాను. తర్వాత మేడం గారి గురించి మనం తప్పనిసరిగా చెప్పుకోవాలి. ఇక్కడ ఇందాక మా శ్రీధర్ అది కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. వచ్చగా మేడం గారు 2019లో మన ఈఎన్ఐ స్కూల్ ఓపెన్ చేసినప్పుడు ప్రారంభోత్సవం పెట్టారు. యాక్చువల్గా ఏమనుకోవద్దండి, డాక్టర్ గారు నన్ను ఎక్స్క్యూజ్ చేయాలి, నేను మర్చిపోయాను. మా శ్రీధర్ అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఈ మీటింగ్కే ఒక ప్రత్యేకమైనటువంటి సన్నివేశాన్ని తీసుకొచ్చి
మనకందరికీ గుర్తు చేయడం చాలా గొప్ప విషయం. నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఈ విధంగా మెమరీస్ గుర్తు చేసుకోవడంలో నాకు ఆనందం. అలాంటి ఏజ్ ఓల్డ్ పీపుల్, నేను కూడా 73 years ఏజ్ ఓల్డ్ పీపుల్ ఇది ఒక సార్థక, నేను చెప్తాను ఒక సార్థక. చాలా థ్యాంక్స్ చేశారు మేడం గారు. ఆ ఫోటో చూడగానే మేడం గారు నిలబడి చూశారు, అది నాకు చాలా సంతోషం అనిపించింది. సో ఈ విధంగానే కాకుండా మేడం గారితో మాకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. ఎలాగంటే మా అబ్బాయి 1981-82 అబ్బాయికి చిన్న బిడ్డ మేడం గారి దగ్గర ట్రీట్మెంట్ చేసింది. ఇదో ప్రత్యేక అనుబంధం. ఈ స్కూల్ రివోపనింగ్ ప్రారంభోత్సవాలు వచ్చినటువంటి ఒక అనుబంధం. ఇలాంటి ప్రత్యేక అనుబంధాలు అనుకుంటూ మేడం గారు కూడా షేర్ చేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చి మన స్కూల్ ఫంక్షన్ విజయవంతం చేయడానికి ఆమె సహృదయంతో మీరు వచ్చేసారంటే ఆమె ప్రత్యేక ధన్యవాదాలు. నౌ ఐ రిక్వెస్ట్ మేడం గారు టు గివ్ ఒక సందేశం ఇస్తే మేము చాలా సంతోషం. సభకు చేసిన పెద్దలందరికీ నమస్కారాలు. పిల్లలకు ఆశిస్తూ సభను తెలుగులో ప్రారంభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తెలుగు భాష తెలియదు. పనస తొనల కన్నా పాల నీగడ కన్నా తెలుగు రసము కన్నా తేనె కన్నా తీయనైనది మన తెలుగు భాష. ఒకసారి తెలుగు భాషను సమగ్రంగా అధ్యయనం చేస్తే మిగిలిన అన్ని భాషలను నేర్చుకోవడం తేలికవుతుంది. అందుచేత నేను పిల్లల్ని కోరేది ఏంటంటే తెలుగు భాషను జాగ్రత్తగా నేర్చుకోండి. ఇంగ్లీష్ నేర్చుకోండి, మిగిలిన అన్ని భాషలు నేర్చుకోండి, కానీ తెలుగు భాషను మాత్రం తప్పకుండా అధ్యయనం చేయండి. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు ఒక మహారాజు. ఎవరు అమ్మాయిని చెప్పండి, పిల్లలు ఎవరు చెప్పండి. పిల్లలు నడుస్తుంది. తెలుగు అదేనన్న తెలుగుని కూడా వినదే భాష దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు ఆయన మహారాజు. తెలుగువాడు కాదు, తెలుగురాజు కాదు, కానీ ఆయన తల్లి నాగరాంబ తెలుగు తెలుగు భాష చాలా ఇష్టం. ఆయన ఆస్థానంలో అర్థవిధులతో ఉండేవారు. తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని చాలా ఎక్కువగా తీసుకెళ్ళినటువంటి మహారాజు. చంద్రగిరి పాట చూస్తే ఆయన చేసిన వెంకయ్యాలు ఎన్నో చూపిస్తాయి. చంద్రగిరిని 2వ రాజధానిగా చేసుకుని పాలించారు. ఆయన చేసిన అద్భుతం. అసలు ఆ కొలను చూస్తే మనకి అద్భుతం అనిపిస్తుంది. ఎంత వర్షం వచ్చినా కొట్టుకోదు, కిందకి నీళ్ళైపోయి పంట పొలాలకు కనిపిస్తుంది. ఆయన చేసిన వాటిని చెప్పుకోవడం ఇప్పుడు అప్రస్తుతం. కానీ దేశ భాషలను తెలుగు వేస్తామని చెప్పిన మహారాజు గారు. పిల్లలు మీరు నిద్ర లేస్తుంటే ఎవరు చూస్తారు? నిద్ర లేస్తుంటే ఎవరు చూస్తారు? మీరేం చేస్తారు? చేస్తూ చూసుకోవాలి. కరప్రేవసతే లక్ష్మి కర మధ్య సరస్వతి కరమూలే భవే గౌరీ ప్రభాతే కరదర్శనం. కరమూలే భవే గౌరీ అంటే వేల దగ్గర గౌరీ లక్ష్మి ఉంటుందంట. ఎందుకని చేత పనిచేసినప్పుడు డబ్బులు వస్తాయి, డబ్బులు ఉంటే లక్ష్మి. కరమధ్య సరస్వతి. ఆ రోజుల్లో కాలచక్రాల మీరు గంటంతో పట్టి ఆ తర్వాత ఆ గంటను తల చేతి మధ్యలో ఉండేది. అంచేత చేతి తల మధ్యలో సరస్వతి దేవి కనిపిస్తుంది. కరము రేపు గౌరవి వరే గౌరీ గౌరీ గౌరీదేవి కర మూలంలో తెలుసుకుంటుంది. ఇప్పుడు కొంచెం ఆలోచించాలనుకుంటుంది. ఎందుకంటే ఆ రోజుల్లో స్త్రీలు కానీ
పండితులుగాను తిలకాన్ని ధరించేవారు. తిలకాన్ని ధరించేటప్పుడు ఇక్కడ గది మీద ఆ తిలకం పౌడర్ వేసుకుని కొంచెం నీళ్లు రాసుకొని దాన్ని తిలకాన్ని కట్టుకునేవారు. తిలకం అంటే గౌరవదేవి సూచన చేత కడమ మీద పనులు గౌరవం అంచేత వేస్తూనే తెల్లవారుజామున వేస్తూనే ఈ కరదక్షిణ చేసుకోవాలి. దీంతో విశేషం ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిలు తెల్లవారుజామున లేచి మీరు చదువుకోవాలి. సరస్వతి దేవుని గుర్తుపెట్టుకోవడం కాదు, తెల్లవారుజామున లేచి చదువుకోవాలి. తెల్లవారుజామున లేచి చదువుకుంటే అది చక్కగా గుర్తుంటుంది, వంట పడుతుంది. ఇంకొక విశేషం దీంట్లో శాస్త్రీయ విశేషం ఏంటంటే అట్లా చేతినిట్టే ఇట్లా ఉంచుకొని పంట కలుపుకుంటాం. అదెందుకంటే మనం నిద్రపోతున్నప్పుడు కళ్ళు మూసుకొని ఉంటాం, కొంచెం రక్త ప్రసరణ తగ్గుతుంది. మళ్ళీ ఈ వేడి నవ్వుతున్నప్పుడు రక్త ప్రసరణ తిరిగి వచ్చి మన కంటి చూపుకి రక్షణగా ఉంటుంది. ఇట్లాంటి విషయాలు పిల్లలకి పెద్దవాళ్ళు నేర్పించాలి. తెల్లవారుజామున లేవాలన్నా లేచి చదువుకోవాలి, చదువుకుంటే బాగుంటుంది అని చెప్పి చెప్పాలి. ఇంకా చదువుకుంటే ఏమవుతుంది? విద్యను వినయము పాత్రత వలన ధనము వలన ధనము ఐకాంబులందున్నాడు. విద్య యొక్క వినయము. నేను పిహెచ్డీ చేశాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, నేను మహా గొప్ప అని గర్వపడటానికి కాదు. ఎంత చదువుకుంటే మనకి ఇంకా తెలియని చాలా ఉన్నాయని వినయంగా ఉండడం నేర్చుకోవాలి. వినయంగా ఉండడం మూలంగా ఏమిటి? పాత్రత అంటే మీకు చాలా విజయస్తులు, నేను పనికొస్తాడుతున్నా, మనం ఏ పెంకైనా ఇచ్చినా పనికొస్తాడు, ఏదో ఉద్యోగం సద్యోగం ఎవరైనా ఇస్తారు. అదే గతంలో ఉండేవాడు కాదు, ఏం చేస్తాడు అని ఉద్యోగాన్ని ఇవ్వడానికి సందేహిస్తారు. వినయములను పాత్రత వలన ధనము, ఉద్యోగం వస్తే ధనం వస్తుంది. ధనము వలన ధర్మం. నాకు వాళ్ళ డబ్బు ఉంది, ఈ వడ్డీకి ఇంకా వాళ్ళు సంపాదన చేస్తూ అని కాదు. ధనం ఉంటే ధర్మం చేయాలి, ఇతరులకు సహాయపడాలి. ధర్మం అంటే డబ్బుంటే కాదు, ఇతరులకు సహాయం ఏదైనా చేయచ్చు. పిల్లలు మీ దగ్గర బాగా చదువుకోవడం దానిలో ఎక్కువ చదువుతారు. సో అట్లా ధర్మం చేసినట్టయితే మనుషులు ఈ లోకంలోనూ పరలోకంలోనూ ఇస్తారు. విద్య అంత ఉన్నతమైనది. విద్య అంటే చదువు కాదు, ఏ విద్యైనా కావచ్చు. బాగా కమ్మలు కుమ్మడి పుట్టలే వాళ్ళు ఏదైనా కావచ్చు, దాని ముందుకి డబ్బులు వస్తాయి. అంచేత ఏ విద్య తప్పుది కాదు. మీరు పిహెచ్డీ చేసేది అంత మాత్రం పక్కనే ఉన్న కమ్మడి వాటి పక్కన అనుకో, అందరినీ సమానంగా చూడటం నేర్చుకోవాలి. నేను ఎక్కువ సమయం తీసుకోను, ఈ సమయంలో చాలా ప్రోగ్రాలు ఉన్నాయి. ఇంకేత నిజాలు చేసిందా ఇంతటితో ధన్యవాదాలు మేడం గారు. మేడం గారు చాలా సలహాలు ఇచ్చారు. అటు విద్యార్థులకు ఇటు తల్లిదండ్రులకు కూడా విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు వాళ్ళ ఎడ్యుకేషన్కు ఉపయోగపడేటువంటి చాలా సలహాలు ఇచ్చారు. తప్పనిసరిగా మనం అవన్నీ పాటించాలి. తర్వాత కొన్ని ఆరోగ్య సూత్రాలు కూడా చెప్పారు మేడం గారు. ఇవన్నీ కూడా మనం పిల్లల దగ్గర పాటించలేద్దాం తప్పనిసరిగా. చాలా సంతోషంగా. తర్వాత సరే డాక్టర్ థ్యాంక్ యూ. వాల్యుబుల్ మెసేజ్. ఒకే ఒక నిమిషం. ఇక్కడున్న మా స్టూడెంట్స్కి, పేరెంట్స్కి అందరికీ కూడా మా 15వ సంవత్సరం ఈఎంఐ స్కూల్ 50th ఇయర్ యానివర్సరీ సెలబ్రేషన్ శుభాకాంక్షలు. వీటన్నిటితో పాటు మీకు తెలిసే ఉంటుంది ఈ ఎంజాయ్ స్కూల్ అని పేరు పెట్టడం. మరి ఎంతవరకు తెలుసో ఎంజాయ్ స్కూల్ అని అందరూ అనుకుంటుంటారు కదా.
బట్ అది యాక్చువల్గా 2 అపాస్ట్రియస్ ఉంటాయి. ఈ అండ్ జాయ్ అంటే ఎడ్యుకేషన్ అండ్ జాయ్ అంటే ఎడ్యుకేషన్ చదువుతో పాటు వాళ్ళకి ఎంజాయ్మెంట్ కూడా ఉండాలని ఇంకో పేరు పెట్టామన్నమాట. దీంట్లో అంతర్లీనంగా ఈ 2 కాకుండా ముందు మేము అనుకుంటుంటాము CENJOY. అది మా భాషలో ఇవాళ మీరు స్టేజ్ మీద మీరు చూస్తుంటే కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఫస్ట్ C అంటే ఏం లేదండి, ఒక కల్చర్. ఒక కల్చర్ పిల్లలకు మేము ఎట్లాగైతే నేర్పిస్తామో పెద్దవాళ్ళు వస్తే కాల్చుకోమని ఇలాంటి మొత్తం మీరు ఇక్కడ చూస్తూనే ఉంటారు. మేము చీఫ్ గెస్ట్ మా రక్తమాలిక మేడం గారిని ఇక్కడ స్టేజ్ మీద తీసుకొస్తున్నప్పుడు అక్కడ డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు వచ్చి నెల్లూరులో HOD డిపార్ట్మెంట్ ఆర్థోపెడిక్స్. అంటే ఎంత గొప్పవాళ్ళైనా ఒక తల్లికి బిడ్డ అని మీకు కళ్ళకు చూపిస్తున్నారో లేదా, ఎంత జాగ్రత్తగా తీసుకువస్తున్నారో చూసారో. మేడం మాట్లాడుతుంటే మైక్ దగ్గర పెట్టుకుంటారు. ఇంత కల్చర్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. నిజంగా ఈ కాలంలో మనం చూడగలుగుతాం ఎక్కడైనా. మీకు లైవ్ ఇవాళ మీకు కనిపించారు కాబట్టి అసలు ఆ సార్ మెసేజ్ మీకు అడిగితే టైం లేదు, నేను ఇవాళ ప్రిపేర్ అవ్వలేదు, సో నేను ఇవ్వలేకపోతాను అనుకుంటాను. బట్ మీరు ఏమి చెప్పకుండానే మాకు మంచి మెసేజ్ ఇచ్చారు. పేరెంట్స్ని ఎలా చూసుకోవాలి, పెద్దవాళ్ళని ఎలా గౌరవించుకోవాలి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మేడం మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మేడం ఆమె వయసుకి ఆమె మాటలకి మేము ఈ ఉపాధ్యాయులు చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ us on this auspicious occasion. Sir, రవిశంకర్ ఆల్సో ఫర్ రవిశంకర్ సార్ ఈ సమయంలో కేటాయించడానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీకు
చదువుల తల్లి సరస్వతి దేవికి నమస్కరిస్తూ చాలా చక్కటి ప్రదర్శనలు ఇచ్చారు. మీకు అందరికీ ధన్యవాదాలు ఇచ్చినారు. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్. Stage, I would like to thank the management of Mahati Auditorium PPD department for giving us this stage and conducting our annual day function here. Thank you very much PPD department and even the staff of Mahati Auditorium. Thank you so much. Recitation of slokas by our talented students. Slokas are ancient Sanskrit verses that carry profound meanings and spiritual significance. Today, our boys and girls will showcase their devotion and mastery of these sacred verses. నేర్చుకున్న శ్లోకాన్ని చాలా రాగయుక్తంగా పాడడానికి మీ ముందుకు వచ్చేసారు. అలాగే ఆశీర్వులైన వాళ్ళకందరినీ ఆశీర్వదిస్తూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టే Hey!
మనము వీళ్ళ ప్రదర్శన చూసిన తర్వాత ఒకటి మాత్రం ఖచ్చితంగా మెచ్చుకోవాలండి. వాళ్ళ మెమరీ పవర్, జ్ఞాపక శక్తి ఎంత బాగుందంటే ఇన్ని శ్లోకాలకి కూడా వాళ్ళు కంఠస్థం చేసి ఏదో వినిపించినారనుకుంటా ఒక భక్తి భావంతో వినిపించారు వాళ్ళు. అందరికీ ధన్యవాదాలు చిన్నారులు. మరొకసారి గట్టిగా చెప్పండి కొట్టాలి మా చిన్నారులకి. ఇలాగే ఆశీర్వదిస్తే నెక్స్ట్ ఇయర్ ఇంకొన్ని భక్తి పాటలతో భక్తి శ్లోకాలతో మీ ముందుకు వస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సాగండి. మా పిల్లలు ఇలా మీ ముందుకు వస్తున్నారండి. మా ఈఎన్జే పాఠశాలకు ఇలాంటివి ఏమి కొత్తవి కాదు. చెరుకు ఎలా ఉంటుందంటే మీరు ఏం చెప్తారంటే సమాధానం అందరూ కూడా ఒక్కసారి చెరుకండి ఎలా ఉంటుంది? బహుశా వాళ్ళు చెరుకు రసం తాగించడమో లేకపోతే చెరుకు తిరుగుతున్న చదువుతుంది. ఏమిటి చెరుకు ఎలా ఉంటుందండి? తీయగా ఉంటుందా, కారంగా ఉంటుందా, పుల్లగా ఉంటుందా, ఎలా ఉంటుంది? గట్టిగా మీరు అందరూ చెరుకు తిన్నారా? మీ ఎండాకాలంలో ఎక్కువగా తాగే చెరుకు రసమే కదండి. ఎందుకు తాగుతాం? తీయగా ఉంటుంది కదా. ఎస్, తీయగా ఉంటుంది. అది ఎలా చెప్తాం మనం? బాగా నమ్మిలో లేకపోతే రసాన్ని బట్టో చెప్తాం, అంతే కదా. అలానే మా పిల్లలు కూడా ఈ స్టేట్స్, క్యాపిటల్స్, టేబుల్స్, రైమ్స్ ఇలా ఎన్నో మీ ముందు చెప్పడానికి ఇలా వచ్చేసారండి. Hey!
ఫుల్ వైడ్ వేసేది ఫుల్ వైడ్ వేసి మళ్ళీ మధ్య మధ్యలో ఇలా క్లోజప్ చేసి మళ్ళీ వైడ్ వేసేది కంటిన్యూ చేయొద్దు ఫుల్ వైడ్ వేసి మళ్ళీ కొంచెం తర్వాత ఏమన్నా ఇద్దరు మనం పోయి లేదంటే ఫుల్ వైడ్ వేసి తీసి క్లోజప్ వేసిన తర్వాత సాంగ్స్ ఏమన్నా ఆడమేడ వాళ్ళు కొనసాగుతుంది అక్కడ స్పీచ్ వాళ్ళు దిగాలి మా పిల్లలు ఇంకా చాలా నేర్చుకొని మీ ముందు ప్రదర్శించాలి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మాకు సమయభావం ఉంది కాబట్టి దాన్ని కొంచెం కుదించి నెక్స్ట్ ఐటెంలోకి వెళ్తున్నామండి. మీరందరూ వాళ్ళని ఒకసారి గట్టిగా చెప్పడం కొట్టి ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ జ్ఞాపక శక్తికి, వాళ్ళ డెడికేషన్కి, అంటే అంకిత భావానికి, వాళ్ళ పట్టుదలకి ఒక వేసుకోండి. నిజంగా ఆ పిల్లల్ని ఇంత బాగా చెప్తారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. చాలా గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Yeah.
చెప్తున్నారు అనే దాన్ని మీరు ఎంత తన్మయత్వంతో చూస్తున్నారు, వింటున్నారు. ఆ తన్మయత్వంలో చప్పట్లు కూడా కొట్టేది మర్చిపోయారు మీరు. అవునా? మన చిన్న పిల్లలని మనం కూడా ఇంకా మెమరీ పవర్ ఉండదు. ఏదైనా ఇప్పుడు అనుకుంటే నెక్స్ట్ మీటింగ్లో లేకపోతే ఒక వారంలో మర్చిపోతాం. అలాంటిది వాళ్ళు కంటిన్యూస్గా ఎంతసేపు గుర్తు తిప్పుకోకుండా చెప్పారంటే వాళ్ళ డెడికేషన్ ఎంత ఉందో, అంకిత భావం ఎంత ఉందో వాళ్ళు నేర్చుకునే దానికి ఇక్కడ కనబడుతుందండి. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడితే ఇంతే కాదండి, ఇంకా ఉందంట, ఇంకా చెప్తామేమో అనే కూర్చోన్నారు. అంటే వాళ్ళ అంకిత భావాన్ని నిజంగానే మెచ్చుకోవాల్సిందే, వాళ్ళు పట్టుదలని మెచ్చుకోవాల్సిందే. ఇది ఇక్కడ వాళ్ళంటే లేదంటండి, వాళ్ళు పెళ్ళి మేము చెప్తేనే లేసాము అంటున్నారు. అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ అయిపోతే ఇంకెలాంటి వాళ్ళని చేస్తామండి. ఒకసారి గట్టిగా ఇంకోసారి గట్టిగా చెప్పండి కొట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసేద్దాం. ఎంత పైన తీసుకునే వాళ్ళు ఎంత ముచ్చటగా ఉంటుంది. చిన్న చిన్న పదాలు పిల్లలు పలుకుతేనే మనకి వినేవాళ్ళకి ఎంత ముచ్చటగా ఉంటుంది. అలాంటిది ఈ పదాలు వాళ్ళు పలుకుతున్నారంటే కంటిన్యూస్గా నిజంగా వాళ్ళ ఏమంటారు దాన్ని, వాళ్ళ టాలెంట్ ప్రతిభని ఇక్కడ నిజంగా పెట్టుకోవాల్సిందే మనము. థ్యాంక్ యూ సో మచ్ చిల్డ్రన్. మిమ్మల్ని చూసి మాకు కూడా ఇంకా చేయగలమేమో, మీ అంతా మేము చేస్తామో చేయమో డౌట్ కూడా మాకు వస్తుంది. ఖచ్చితంగా అదైతే చేయలేము. ఇలాంటివన్నీ నేర్పించిన అంటే ఇది బట్టి కొట్టే పద్ధతి కాదండి, వాళ్ళ మనసులో నుంచి బయటకు వచ్చిన రీతి ఇలా ఉంటుంది అనేది నాకు ఈరోజే తెలిసింది. ఇలాగా వాళ్ళని ట్రైన్ చేసిన ప్రసన్న భారతి స్టాఫ్కి మరొకసారి గట్టిగా చెప్పబడాల్సిందిగా కోరుకుంటున్నాను. పేరెంట్స్ చాలా మంది మనసులో ఏమనిపిస్తున్నారో చెప్పగా ఇందులో 50% నేను చెప్పింటే ఐఏఎస్ ఆఫీసర్ కన్నా ఏ గ్రూప్ ఆఫీసర్గా ఉండేవాడిని అనిపిస్తుంది. పిల్లలు 50 చెప్పారండి కరెక్ట్గా 50 ఇక్కడ ర్యాండమ్గా ఇచ్చారు. ఒక టైం కన్స్ట్రైంట్ అయిపోతే ఇక్కడ 50 దాకా మీరు ర్యాండమ్గా అడగండి, సీక్వెన్స్ కావాలని కూడా అడిగారు. సో మీ అందరి తరఫున అడగమంటే ర్యాండమ్గా ఒకటి అడగమంటారు. ఓకే, ఫ్లాగ్స్ కూడా పెయింట్ చేస్తున్నారు. సో మీరు ఎక్కడ కానీ లేదు, మన కంట్రీ పేరేం లేదు. సో బ్యాక్ సైడ్ నేను ఇక్కడ ఆలోచించుకోవాలి, ఇది కరెక్టా కాదని క్రాస్ చెక్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ రాస్తున్నారు సార్. మనం ఆలోచించుకుంటామేమో కానీ వాళ్ళు ఆలోచించుకుంటారా సార్? వాళ్ళు మనకి ఇంత గ్యాప్ ఇవ్వట్లేదు సార్. ఏమో అడగాలంటే ఎంత టాలెంట్
కదా సార్ వీళ్ళలో. మా ప్రసన్న భారతి ఎడ్యుకేషనల్ అకాడమీ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ శ్రీ ఈశ్వరయ్య గారికి, అలాగే కరెస్పాండెంట్ అండ్ అడ్మినిస్టర్ శ్రీమతి ఈశ్వరమ్మ గారికి, మా వెనకాల నిలబడి మమ్మల్ని అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ గైడ్ చేస్తూ మమ్మల్ని ముందుకు నడుపుతున్న ఈ ఇద్దరు ఆరు దంపతులకి ఈ మహతి వేదిక ద్వారా మేము అంటే ప్రసన్న భారతి ఎడ్యుకేషనల్ అకాడమీ స్టాఫ్ మొత్తం వారికి పాదాభివందనంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడితే మేము చాలా ఆనందిస్తాం. మమ్మల్ని టీచర్స్ అనుకుంటా తమ బిడ్డల్లాగా మమ్మల్ని ఆదరిస్తూ మమ్మల్ని ముందుకు నడుపుతున్న ఈ ఆది దంపతులకు నేను ప్రత్యేకంగా పాదాభివందనం చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మేడం ఫర్ ఎంకరేజింగ్ us to work efficiently and effectively in this institution. Thank you so much, sir. ఇక్కడ ఉన్న ఈ ఫ్లాగ్స్ అన్నీ కూడా అండి 50 ఫ్లాగ్స్ 50 కంట్రీస్ ఉన్నాయి. ఓకే, స్టేట్స్ ఇంతకుముందు మీరు చూసారు. స్టేట్ పెడితే కూడా అది ఒక చిన్న ముగ్గులాగా వేయించి మీ దగ్గర ప్రాక్టీస్ చేయించారు. సో జియోగ్రఫీ కూడా ఇంత చక్కగా నేర్పించారు. అలాగే ర్యాండమ్గా 50 కంట్రీస్ చెప్తున్నారు. సో నిజంగా ఇవాళ గ్రాడ్యుయేట్ అవుతున్నందుకు గాను వెరీ హ్యాపీ. ఇన్ని నేర్చుకొని చెప్తున్నందుకు గాను చాలా మంచిగా ఉంది. ఒకటి ర్యాండమ్గా అడిగి చూద్దాం, మీ తరఫున అడిగి చూస్తాను. అడగాలి సార్, ఎందుకంటే వాళ్ళు బట్టి కొట్టి చెప్పినారేమో అని ఎక్కడో కెనడా అంట. కెనడానేనా? కెనడా కరెక్ట్. ర్యాండమ్ వామో ఐర్లాండ్. నిజంగా అండి ఇండోనేషియా. సార్ ఈసారి కళ్ళు మూసుకుంది ఏంటి సార్ మీరు? అవును మేడం, అంటే సార్ కూడా తెలియదు ఏది వస్తుందో ఇప్పుడు. ఇది మీరు అన్నట్టు పొరపాటు పడకండి. స్విట్జర్లాండ్ అన్నారు. స్విట్జర్లాండ్ ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం. స్విట్జర్లాండ్ వాళ్ళు ఎంత చక్కగా చెప్పారు చూడు. స్విట్జర్లాండ్ అన్నారు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. సూపర్. చూసారుగా. సో మన టైం వచ్చిన వల్ల అన్నది నిజంగా మీరు హ్యాపీ అయితే ఒక్కసారి మరొకసారి చెప్పట్టు. సూపర్. మన ఈ క్లాస్ కమిటీ నీకు థ్యాంక్ యూ చెప్పండి. దీంట్లో వాళ్ళకి ఏ మూలలో ఉన్నావు పిల్లల మెమొరీకి టేక్ ఏ బో అని మనం అందరూ అనాలి. టేక్ ఏ బో చిల్డ్రన్. ఇది ఒక్కటే కాదండి, అన్ని సబ్జెక్ట్ వాళ్ళకి టైం ఇస్తే 2 hours అయినా అటు నిల్చుకొని అన్నీ చెప్పేస్తారండి. కానీ మనకు అంత టైం లేదు కాబట్టి వాళ్ళకి డాన్స్ చేయాలని చాలా ముద్దుగా రెడీ అయిపోయి వచ్చారు. వాళ్ళకి ఆ అవకాశాన్ని ఇచ్చేసి మనం ముందుకు వెళ్ళిపోతాం మన కార్యక్రమంలో. ఇక్కడ ఈ మా స్కూల్ పేరెంట్స్ అండి, పేరున ఈ స్కూల్లో పిల్లల్ని ఇంత మంచి పిల్లల్ని మాకు ఇచ్చిన తల్లిదండ్రులకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ప్రసన్న భారతి ఎడ్యుకేషనల్ అకాడమీ తరఫు నుంచి. థ్యాంక్ యూ సో మచ్ పేరెంట్స్. మీరు ఇంత అవకాశం నుంచి ఇంత ప్రోత్సహిస్తూ ఉంటే పిల్లలు ఇంకా ఎక్కువ పైకి ఎదుగుతారని నా నమ్మకం నిజమవుతుంది. థ్యాంక్ యూ. పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిగి పెడుతుంది ముద్దగా, తనలాని పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురి. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా.
యోగమ్మ తనలో మమతే కలిగి చెడుతుంది ముద్దగా తనలాని పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురితో ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాను చదువులమ్మ చెట్టు నీడలో అంటారు మాతృదేవో భవ పితృదేవో భవ, తర్వాతి పూజ గురువులకి, అందుకే ఆచార్య దేవో భవ. తర్వాత మాకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మీరు, అంటే అతిథి దేవో భవ. మీరందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి వీళ్ళు ఇక్కడ పాడుతుంటే అమ్మకు కానీ నాన్నకు కానీ నాకు ఒకటి అనిపిస్తుందండి, దేవుడు ఇక్కడ అన్ని చోట్ల ఉండలేక అమ్మ నాన్నని సృష్టించారు. అందుకే ఈ పాటకి మీకు అంకితం చేస్తూ మా పిల్లలు ఇక్కడ చాలా చక్కగా డాన్స్ చేశారు. అవునా కాదా? అవునా కాదా? గట్టిగా ఇది నిజంగా చాలా థ్యాంక్స్ పిల్లలు. మీరు మమ్మల్నే కాదు, అమ్మ నాన్న కాదు, మమ్మల్ని కూడా చాలా చక్కగా చేశారు. ఇక్కడ చాలా మంది ఫోటోలు చూస్తుంటారు పేరెంట్స్, మేము అడగగానే పంపించాను పిల్లలతో. ఓకే, ఒక్కసారి ఎవరెవరు పంపించారో ఆ పేరెంట్స్ ఒక్కసారి వేసి ఎంచుకుంటారా? దయచేసి ఒక్కసారి పేరెంట్స్ ఎంచుకోండి. ఇక్కడ ఫోటోలు ఇచ్చిన పేరెంట్స్ అంతా కూడా ఒక్క ఫోటోలు ఇచ్చిన వాళ్ళే కాదండి, ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి పేరెంట్కి పేరు పేరున మేము చాలా అభినందనలు తెలుస్తూ ధన్యవాదాలు కూడా తెలుస్తూ. అక్కడ చూడండి, అది పిల్లలంటే అలాంటిది వాళ్ళు అక్కడ డాన్స్ చేస్తుంటే ఎలా ఉంటుంది సార్? ఒక్క నిమిషం అండి, పేరెంట్స్ తెలుసుకోండి, అప్పుడే కూర్చోకండి, కొద్దిసేపు తీసుకోండి. మీరు అంటే పిల్లలకు ప్రోత్సాహం ఎంత అవసరం అనేది ఇక్కడ మీకు చూద్దాం. ఇంతకుముందు చేసినప్పుడు లాస్ట్ టీచర్ వస్తుంది, దయచేసి మీరు అక్కడి నుంచి షేర్ చూసుకోండి, మీ పిల్లలకి ఎంత హ్యాపీగా ఉంటారు. మీరు ఇలా అక్కడి నుంచి షేర్ చూసుకోండి. వాళ్ళు ఎంత సంతోషిస్తున్నారు చూసారా? వాళ్ళ ఆనందంగా సంతోషం. మీరు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా ఇలాంటి ఆనందం దొరకదండి. ఒక్క నిమిషం అలాగే
ఉపయోగించుకోండి. అలాగే మ్యూజిక్ ప్లీజ్. మరింత ఆనందం వేస్తుందండి నిజంగా మిమ్మల్ని ఇంత చక్కగా ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు చూడండి ఎంత బాగా ఎంత ఆనందంగా ఉన్నారు. ఇలాంటి ఆనందాన్ని ఎక్కడ కొనలేమండి, మనమే వాళ్ళు క్రియేట్. ఆ పిల్లలతో ఒక చిన్న ఫోటోగ్రాఫ్ అనుకుంటున్నారండి. కాకపోతే రేపు పొద్దున్నే వాళ్ళు మంచి స్థాయిలోకి వెళ్ళినప్పుడు ఒక మంచి మీ ఫ్యామిలీ ఫోటో చూపించమంటే ఈ ఫోటోని చూపిస్తారు మీకు. కాబట్టి ఇంత మెమరీ ఇచ్చినందుకు వాళ్ళకు మీకు మరొకసారి థ్యాంక్స్ పేరెంట్స్ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సెక్యూర్ సీట్. మాకు ఏదైనా సహకరించేది మన పేరెంట్సే కదా సార్. ఇలాంటి కోఆపరేట్ చేసే పేరెంట్స్ ఉన్నందుకు నిజంగా మనము అదృష్టవంతులు అనుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ పేరెంట్స్. థ్యాంక్ యూ. ఎంత ఆనందం వేసి చూడండి మీ పిల్లలు చూడగానే వేసి తెలియజేస్తాను. ఎక్సలెంట్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు జరగదంటే ఈసారి ఈ వేదిక పైన జరిగింది సార్. నిజంగానే ఇలాంటి దాన్ని క్రియేట్ చేసి ఇలాంటి దాన్ని ఆర్గనైజ్ చేసిన మన ప్రసన్నవతి ఆర్మీ అంటాను నేను. ఆ ఆర్మీ అందరికీ ఈ వేదిక ద్వారా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద స్టాఫ్ ఆఫ్ ప్రసన్నవతి ENJOY స్కూల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ట్రైనింగ్ ద చిల్డ్రన్ and making them, even making the parents happy. Thank you very much. Thank you ma. ఏదో పార్టిసిపేట్స్ అంటే అలా వచ్చి పిల్లలు చేస్తే మేము చూస్తామని కాకుండా మీరు కూడా పార్టిసిపేట్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇలాగే మీ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. చూస్తున్న విషయంలో కూడా మీరు ENJOY స్కూల్ చూస్తారంటే కదా ఒకటి ఎడ్యుకేషన్ ఒక్కటే కాకుండా కాకుండా కల్చరల్ ఈవెంట్స్ చాలా ఎక్కువ చేసుకుంటాం మేము. ఓకేనా, తిరుపతిలో ఎక్కడ ఈవెంట్ జరిగినా మా వాళ్ళు ఉంటారన్నమాట ఎక్కడైనా కూడా. సో కాబట్టి మాకు వెళ్తున్నప్పుడు మీరు కూడా మీ సపోర్ట్ ఇవ్వండి దయచేసి. సో మా స్కూల్ పేరెంట్స్ పాటు మీరు కూడా సపోర్ట్ చేస్తూ. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మేము ఎంతమంది ఇక్కడ యాంకర్గా చేసినా కూడా పిల్లలు మాకు ఛాన్స్ ఇవ్వడం మేడం మేము కూడా చేయగలుగుతాము అంటారు. ఇక్కడ దయచేసి పేరెంట్స్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ ఎవరైనా ఉంటే అక్కడ నిల్చుకునే వాళ్ళు కనిపించండి. తెలిసి కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు యాంకర్స్ ఎంట్రీ ఇస్తారు. అవును సార్, మీరైనా మేము కూడా చేస్తామని వాళ్ళు అంటున్నారు సార్. అలాగే చిన్న అనౌన్స్మెంట్ ఇక్కడ ఉన్న పేరెంట్స్ అంతా కూడా మీకు ఇచ్చిన ఇన్విటేషన్ కార్డ్స్లో చూసారంటే ఈ ఒక్కరోజు దయచేసి మీరు కేటాయించండి అన్నాము. రీజన్ కూడా చెప్పాము. మీరు వాళ్ళు చెప్పే మీ గిఫ్ట్ అంటే పెద్ద పెద్ద కొడితే గిఫ్ట్ ఏం కావాలి, మీరు స్పెండ్ చేసే వాళ్ళతో టైం మాత్రమే. దయచేసి ఈ సండే వాళ్ళు కేటాయించండి. అరే మా పిల్లలు అయిపోయింది ఇక్కడితో ఆగిపోకండి. బయట ఎక్కడ ఎక్కువ మీకు ఏసీ హాల్ అరేంజ్ చేసాము. కొంచెం ఇబ్బంది అయినా కూడా సాయంకాలం 4 o'clock వచ్చి వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ ఉంటారు. వాళ్ళ డ్యాన్స్ యాక్చువల్గా స్కూల్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు వాళ్ళ ఆడియన్స్ ఫ్యాన్స్ ఎవరంటే ఈ చిన్నపిల్లలే. మీరు ఎంకరేజ్ చేస్తారని వాళ్ళు చేస్తున్నారు. మరి స్టేజ్ మీద కూడా మీరు ఎంకరేజ్ చేయాలి కదా. కాబట్టి దయచేసి 4 o'clock కూడా ప్రతి ఒక్కరూ వచ్చి 4 నుంచి ఒక 7:30, 8 వరకు ఉండి వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా దయచేసి ఎంకరేజ్ చేస్తారు. ఎంకరేజ్ చేస్తారా? థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ చేస్తారని తెలుసు. థ్యాంక్ యూ. డియర్ పేరెంట్స్, మేము మీకు అందరికీ మంచి నీళ్ళని ఈ లెఫ్ట్ సైడ్ డోర్ దగ్గర ఏర్పాటు చేశామండి. దయచేసి ఎవరు బయటికి వెళ్ళొద్దు. ఇక్కడే వాటర్ ఉంటుంది. మీరు నీళ్ళు తాగాలి అనుకుంటే ఆ పక్కకి వెళ్ళి తాగొచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చంద్రులో ఉండే కుందేలు ఇంటికొచ్చిందా, ఇంటికొచ్చి నీలా మారిందా. చుక్కలో ఉండే చీకేలు నిన్ను మెచ్చిందా, నిన్ను మెచ్చి నీలో చేరిందా.
make you do so. Further, it is my second home also because I have my friends here who are nothing less than family to me. Thus, they make my school life easier and full of joy. It is truly a blessing to have them in my life. Most importantly, my school is my second home because it teaches me a lot of things each day. It is the same place that allows me to grow every day and reach greater height. As you all know, we have our parents and elder siblings at home who protect us at all times. Similarly, at my second home, which is my school, I have my teachers and seniors. They ensure me to do the right things always. Therefore, I will forever be grateful to my school and being a pillar of strength in my life. Everything that I learn here stays in my mind and heart forever. One day, I will have to bid farewell to these beautiful red walls and inspiring teachers, but it won't change anything. It is so because my school is a part of who I am and it will always remain the same for my entire life. School life is the best time of our life. It is the period of making new friends, Exploration, caring, learning, and building a strong character. Namaste, Adab, Vanakkam. Welcome to our 23rd anniversary celebration, Mini Enjoy Fest. So please everyone sit back and relax because this is going to be the most amazing experience of your life. Thank you. Second goal and how to reach the goal. That is only taught through teachers. Thank you very much children for saying this. Thank you. स्कूल में 7वीं कक्षा में पढ़ती थी। लगन, निष्ठा और समर्पण की मिसाल हर संकट का आपतोड़ है, पर प्रतिष्ठा, मान, सम्मान से जो नेतृत्व क्षमता आपकी बेजोड़ है। धैर्य, धर्म और सादगी की मूर्त, अनुशासन की मूर्तियाँ हमारे हेड सर श्री ईश्वरैया जी और हमारे हेड मैडम श्रीमती ईश्वरम्मा जी दोनों एक दूसरे के कदम से कदम मिलाकर प्रसन्न भारती संस्था को आगे बढ़ाते हैं। इन दोनों को तहे दिल से स्वागत करेंगे जोरदार तालियों के साथ। Very good, ma'am. That was a fabulous performance. I request all to join your hands and give a big applause to him. The games 30 సంవత్సరాల జీవితంలో 30 నిమిషాలు మాత్రమే జీవించాలని చెప్పగలం. అందులో ముఖ్యమైన ఘట్టం తండ్రిగానో తల్లిగానో మారే సమయం. పుట్టిన బిడ్డ మొట్టమొదటిగా చేతిలో తీసుకున్న ఆ నిమిషం, అదే నా బిడ్డ అని చూసిన ఆ నిమిషం, అప్పుడు అమ్మ నాన్న కలిగే అనుభూతి అనిర్వచనీయం. అలాంటి అనిర్వచనీయమైన క్షణాలు ప్రీకేజీ పిల్లలు మొట్టమొదటిసారిగా ఈసారి స్టేజ్ ఎక్కి మీ ముందు ఇలా డాన్స్ చేయబోతున్నారండి. ఇది ప్లీజ్ ఆల్ ఆఫ్ యు బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఉందండి. Talk about
it not true? You know me, that it got schools. Just show me with the speed. I'm romancing, you know when you say up, I feel like dancing. It's my body, think you should know my mind. Very nice, mama, open your mouth. Big shout out. Thank you so much for entertaining us. Thank you so much. మరి వాళ్ళు ఎంకరేజ్మెంట్ అన్నారు ఊరికే క్లాస్ ద్వారా ఇచ్చే సరిపోతున్నారా? లేదు సార్, పేరెంట్స్ ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడాలి సార్. ఎందుకంటే ఇంత బాగా వాళ్ళు స్టేజ్ ఫియర్ లేకుండా డాన్స్ చేసినందుకు వాళ్ళు ఒకటో రెండు మాటలు చెప్తే మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. మాటలు అనేది రొటీన్. ఒక పని చేద్దాం, ఇక్కడ ఉన్న పేరెంట్స్ ఒక్కసారి లైనింగ్ ఇచ్చి బాగా చూసారుగా స్టేజ్ మీద లేకుండా స్టేజ్ మీద వాళ్ళు వేస్తున్నారు. స్టేజ్ అవతల మీద వాళ్ళు అలా ఎంకరేజ్ చేయండి. సార్ నాకు స్టెప్పులు రావు సార్ అంటారా? ఏదో సినిమాలు అలా బంధు పెట్టే స్టెప్పులు అది వేసినా ట్యాప్ స్టెప్ కూడా వేసుకోవచ్చు సార్. మా దగ్గర జస్ట్ ఎంకరేజ్, ఏదో ఒకటి మీరు ఎంకరేజ్ చేయండి. మీ పిల్లలు ఎంత బాగా బ్యాక్ స్టేజ్ దగ్గరికి వచ్చి పిల్లల్ని మీరు పికప్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి. సమయాభావం పక్కన కాబట్టి మనకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉండకపోవచ్చు, కానీ మీరందరూ అన్ని ప్రోగ్రామ్స్ చూసి ఆనందించి మా పిల్లల్ని ఆశీర్వదించి తర్వాత వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాం.
బ్యాక్ స్టేజ్ దగ్గరికి వచ్చి మీ పిల్లల్ని పికప్ చేసుకోండి. అనేక వర్గాల ఇంద్రజాలం. ఇందులో భక్తి ఉంది, పరవశం ఉంది, వేదన, నివేదన, విరహం, వ్యంగ్యం, స్నేహం పడ్డాయి. జీవాత్మలని గోపికలుగా పరమాత్ముడు ఒక్కడే స్థిరమైన పురుషుడు. అదే మన భక్తి. అన్నమయ పదకవిత పితామహుని పదర్శన స్ఫూర్తి. వాటిలో ఉప్పొంగిన జాలులు పులకరిస్తాయి. జాతర పాటలు శ్రీపతిపై నిలువెల్లా జారిపోతాయి. ఆ దృశ్యాన్ని ఆవిష్కరించడానికి మేము శ్రీ టి సింధుజా, కె ఆద్యశ్రీ, కె కుందనశ్రీ, టి మండితశ్రీ and లేఖశ్రీ. Now let us join our hands to welcome them onto the stage. ధన్యవాదాలు తెలుసుకోవాలనుకుంటున్నానండి. అలాగే శ్రీమతి ప్రసన్న లక్ష్మీ కుమార్ గారు, అలాగే శ్రీ శ్రీధర్ గారు ఎంతో కృషి చేసి తిరిగి ఈ ఆడిటోరియం ఇండియాకి ఫిక్స్ చేసుకొని ఇక్కడ చేద్దాం బాగుంటుంది, కేవలం ఈ సౌకర్యార్థం కోసమే, ఈ సౌకర్యం కోసమే మా పేరెంట్స్ ఎండలో ఉండి అంత వేడిలో ఉండకూడదని ప్రసన్న భారతి ఎడ్యుకేషన్ అకాడమీ తరఫు నుంచి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ప్రసన్న భారతి ఎడ్యుకేషనల్ అకాడమీ, ప్రసన్న భారతి ఆర్మీ స్టాఫ్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాంగ్ విత్ వారితో పాటు పీఈటీ సార్ శ్రీ ధనంజయ్ రావు గారు, శ్రీ శివ గారు, అలాగే శ్రీ సాయి గారికి మేము ధన్యవాదాలు. ప్రతి ఒక్క దాంట్లో కూడా వాళ్ళు మాకు సహకరిస్తూ ఇవన్నీ ఏర్పాటు చేయడానికి సహాయం చేసినారు. వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. వీళ్ళందరికీ ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విత్ హోల్ హార్టెడ్ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయన ఎవరో కాదు, డాన్స్ మాస్టర్, హోల్ సోల్ డాన్స్ మాస్టర్ బాలు అండ్ టీమ్ గారికి నేను ఈ వేదిక ద్వారా ఏ డాన్స్ అయినా కూడా చాలా చక్కగా పిల్లలకి నేర్పించి ఎంతసేపు ప్రాక్టీస్ ఇప్పించి వాళ్ళు గుర్తు పెట్టుకొని వాళ్ళు చేసేలాగా చేసిన బాలు కొరియోగ్రాఫర్ బాలు అండ్ టీమ్కి ప్రసన్న భారతి ఎడ్యుకేషన్ అకాడమీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒకసారి గట్టిగా కొరియోగ్రాఫ్ అండ్ టీమ్కి మీరు కొరియోగ్రఫీ Put
performance choosing